ఫ్రెండ్స్ ఇప్పుడైనా మాత్రం యువతకు సీఎం రేవంత్ అద్దరిపోయే శుభవార్త అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలో పారిశ్రామికవేత్తల దృష్టిలో నిలిచింది. ఈ క్రమంలో అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. దీంతో దాదాపు 19 కంపెనీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో రాష్ట్రంలో యువతకు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రభుత్వ అధికారుల బృందం ఈ నెల 3వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్, 3 రౌండ్ మీటింగ్లలో పాల్గొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ విభాగం రంగంలో ప్రభుత్వ భాగస్వామ్యం పెంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి. ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్ల్స్ స్క్వాబ్, ఆర్సిఎం కార్నింగ్, అమెజాన్, జోయిటీస్, హెచ్సిఎల్ హెల్త్ కేర్, వివిండ్ ఫార్మా, థర్మో ఫిషర్, అరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వీటితో పాటు హైదరాబాద్లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ సంస్థ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పుకోదగ్గ విశేషం. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి సహకరించేలా ప్రత్యేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావడం శుభసూచకమని అన్నారు. అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటి చెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించింది అని అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.